కడపలో ఈరోజు శ్రీరాముని శోభాయాత్ర చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు హిందూ సోదరులందరూ. మేము కూడా ముస్లిం సోదరులుగా మేము కూడా ఈ ర్యాలీకి మద్దతు ఇస్తూ, అంటే ఈ ర్యాలీలో పాల్గొనే హిందూ సోదరులు ఎండకు ఈ ర్యాలీలో పాల్గొంటారు కాబట్టి మా వంతు మేము కూడా ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతామని చెప్పి ఒక పక్క ముస్లిం సోదరులు కూడా ఈ ర్యాలీలో వచ్చే భక్తులాదులందరికీ ఇక్కడ మనం చూసుకుంటే వాటర్ బాటిల్స్ అన్ని పూర్తిగా ప్రిపేర్ చేశారని చెప్పొచ్చు. దాదాపు వేల సంఖ్యలో ఈ బాటిల్స్ ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టారు. మరి కొద్దిసేపటితో ఇక్కడికి ఈ శోభాయాత్ర చేరుకుంటుంది కాబట్టి వచ్చే హిందూ భక్తులందరికీ ఈ వాటర్ బాటిల్ ఇచ్చి మా వంతు మేము కూడా మద్దతు తెలుపుతామని చెప్పి ముస్లిం సోదరులు చెప్పినాడు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. అన్న చెప్పండి, అంటే కడప నగరంలో శోభాయాత్ర చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. మీ వంతుగా మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మా వంతుగా మేము మా హిందూ సోదరులకు ఒక సోదర భావం ఇంకా బలపడాలనే ఉద్దేశంతో ఏం చేశామంటే, వాళ్ళు చేసే మంచి కార్యంలో మాది కూడా ఒక పార్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ మన యాకూసా మస్జిద్ దగ్గర వాటర్ బాటిల్స్ కొన్ని వేల సంఖ్యలు తెప్పించినాము. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పించినాము. ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రేమ పంచుకున్నట్టు ఉంటుంది, మంచి భావన అనేది ఇద్దరి మధ్యలో కలుగుతుంది. రాబోయే రోజుల్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో కూర్చొని పరిష్కరించుకునేటట్టు ముందుకు వెళ్ళేదానికి ఆస్కారాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, మన భారతదేశంలో వీటన్నిటికీ నిలయం. దీని భారతదేశ గౌరవాన్ని కాపాడే హక్కు మనకుంది కాబట్టి దాని చరిత్ర ఎక్కడ కూడా దెబ్బతినుకోకుండా ముందుకు వెళ్ళాలంటే మంచి సామాజిక సేవలు చేస్తూ ఉంటే కన్నా సోదరభావం పెరుగుతుంది, భారత జాతి యొక్క ఖ్యాతి పెరుగుతుంది. అంటే కడప అంటే అన్ని మతాలకు ఒక నిలయం. అంటే అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి కొంతమంది ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల కొద్ది ఇష్టమని చెప్తే, కడప అంటే అందరికీ, అంటే ముస్లిం కావచ్చు అన్నతమ్ముళ్ళుగా ఉంటారు. అంటే ఇలాంటి టైంలో ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల అంటే కడప జిల్లా ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తారు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలంటే, కడప ప్రజలంటే రాయలసీమకే కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్కి నిదర్శనం. ఇప్పుడు మీరు పెద్దదరగా వెళ్తే దాదాపు భక్తులు హిందూ సోదరులు ఎక్కువ మంది వస్తారు. అదేవిధంగా పాత కడపలో ఏమైనా ప్రోగ్రాం జరిగితే మనం కూడా వెళ్తుంటాం, రథం లాగేటప్పుడు కానీ చూసేదానికి కానీ ఇంకో దానికి వెళ్తుంటాం. మా కాడ ఏ పొద్దు కూడా హిందూ ముస్లిం అని లేదు. సోదర భావం చాలా ఎక్కువ ఉంది, కడపలో ఇంకా ఎక్కువ ఉంది. కడపలో అందరూ వచ్చి స్థిరపడినారు కాబట్టి ఒకరి మీద ఒకరి ద్వేషభావాలు ఉండవు. ఇక్కడ అందరు కలుసుకునే భావాలు ఎక్కువ. అందుకే కడప ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప వ్యక్తిత్వం గల ఎవరన్నా ఉన్నారంటే అది కడప ప్రజలే. ఇంకో విషయం ఏంటంటే, ఇది కేవలం ఒకరితో కాదు, దీంట్లో చాలా మంది ముస్లిం సోదరులు పార్టిసిపేషన్ ఉంది. దేంట్లైనా సరే మేమంటుండామని నన్నోళ్ళంతా ఇంకా చాలా మంది వస్తున్నారు దారిలో. మేమే కాదు, వందల సంఖ్యలో వస్తున్నారు. అంటే అంత ప్రేమ ఉంది. ఇది కేవలం మేము ఇచ్చే నీరు కాదు, ఇది మేము ఇచ్చే ప్రేమ. అది చెప్పాలనేదే ముఖ్య ఉద్దేశం. మీ వంతుగా ఇక్కడ అంటే వాటర్ బాటిల్స్ అన్ని ఏర్పాటు చేశారు కదా, మీరేం చెప్తారు? ఇది వాస్తవంగా చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే కడప నగర ప్రజలందరూ సర్వమత సమ్మేళనముగా కలిసిమెలిసి సోదర భావంతో ముందుకు సాగాలన్న దృక్పథంతో ఇంతకుముందు మన నగరాధ్యక్షుడు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలుపుతూ ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీరామ శోభ జైత్రయాత్ర కడప నగరంలో ఒక ఉత్సవంలా సాగుతుంది. కాబట్టి దానికి సంబంధించి మేము కూడా క్రైస్తవ మరియు ముస్లిం సహోదరులం అందరూ, మైనార్టీలం అందరూ కలిసి ఐక్యతను చాటేందుకు సంఘీభావంగా అందరం సహోదర ప్రేమ కలిసి మెలిసి ముందుకు సాగాలన్న ఉత్సవంతో సహోదరులు ఎవరైతే ఆ ఉదయం నుంచి యాత్రను చేసుకుంటూ వచ్చు, దప్పిక కావచ్చు, వాటిలో మేము కూడా మా వంతు సహకారం అందించే దానికోసము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముస్లిం సహోదరులందరికీ నేను కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ యొక్క కార్యక్రమానికి మా వంతు సహకారం అందించే రకంగా ముందుకు సాగే విధంగా మేము ఈ పని పూనుకున్నామని తెలియపరుస్తున్నాను. శ్రీరాముని శోభాయాత్రకు మా వంతుగా మేము కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనాలంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి. కాబట్టి మా వంతు హిందూ సోదరులకు మార్నింగ్ నుంచి వాళ్ళు ఎండకి ర్యాలీ చేస్తారు కాబట్టి అందులో భాగంగానే మేము ఇక్కడ వాటర్ బాటిల్ ఇచ్చి మా వంతు, అంటే కడప అంటే సర్వ మతాల సమ్మేళనం కావచ్చు, కడప అంటే రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు, ముస్లిం సోదరులు అలాగే హిందూ సోదరులు అన్నతమ్ముల్లో కలిసి ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల మరింత మా మధ్య ఒక బలం చేకూరే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి ఇక్కడ ముస్లిం సోదరులు చెప్తున్నారు.